ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను కావలి శాసనసభ్యుడు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని దేవాలయాలు, మసీదులు, చర్చీలు, అన్ని ప్రార్థనా మందిరాలలో ప్రత్యేక పూజలకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. కావలి పాతూరు శివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కూరగాయల మార్కెట్ సెంటర్లో ఏర్పాటు చేసిన మంచినీటి చలివేంద్రాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ 6 కోట్ల జనాభాలో ప్రతి ఇంటా పండుగైనటువంటి రోజు ఈ రోజు. నవ్యాంధ్ర సృష్టికర్త, కలియుగ రాముడు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల దేవుడు, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతర శ్రామికుడు, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి ధీరోదాత్తుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోనూ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరూ కూడా ప్రతి దేవస్థానంలో కూడా వారి పేరున అర్చనలు, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహిస్తూ వారు నిండు నూరేళ్లు జీవించాలని, వారి సేవలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అందాలని, ఎక్కువ కాలం పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల నలుమూలలా విస్తరించే విధంగా, తెలుగు వాడి యొక్క గౌరవాన్ని పెంచే విధంగా ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర ప్రగతి జరగాలని ఈరోజు ప్రజలందరూ కూడా ప్రతి దేవాలయాన్ని సందర్శించి దేవుడి దగ్గర కోరుకున్న ఏకైక కోరిక నిండు నూరేళ్లు జీవించి ఉన్నంత కాలం ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి సేవ చేసే భాగ్యాన్ని ఆయనకు అందించండి అని చెప్పి మేము అందరం కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో, ఆయన చల్లని చూపులతో 22 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున అభివృద్ధి పరుగులెడుతుంది. ఇంకా ఆయనకి ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించండి అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని 77వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి వేళ నిత్య యవ్వనుడుగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉంటూ ఈ రోజున ప్రజలందరికీ సేవలు అందించే నాయకుడి కోసం లక్షలాది కోట్లాది మంది ఈరోజు గుడులకి పరుగులెత్తారు. దేవుడి దగ్గర మోకరిల్లారు. దేవుడి యొక్క ఆశీస్సులు ఆయనకి నిండుగా మెండుగా కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నారు. కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,43,000 ఓటర్లు, 4 లక్షల జనాభా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన చల్లని నీడలో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని తపన పడుతున్నాం. ఆయన యొక్క ఆశీస్సులతో కావలి నియోజకవర్గం పారిశ్రామిక ప్రగతి వైపు పరిగెత్తుతుందని ఆశిస్తున్నాం. చల్లని నీడలో మేమందరం కూడా బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈ రోజున ఆ శివుని యొక్క ఆశీస్సులు నిండుగా ఆయనకు ఉండే విధంగా ఈ రోజున ఆయన పేరు మీద పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజున పేదలకు ఆయన పేరు మీద మహిళలందరికీ చీరలు, అదే విధంగా పేదవారికి అందరికి కూడా ఈ రోజున ఉన్నటువంటి మహేంద్ర యాదవ్ కావచ్చు, రాంబాబు కానీ, అదేవిధంగా వెంకటేశ్వర్లు వాళ్ళ యొక్క సొంత కైంకర్యంతో ఈరోజు వాళ్ళ బట్టలు కూడా అందించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో 5 సెంటర్లలో ఈ రోజున కావలి ఎమ్మెల్యేగా ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలందరికీ దాహార్త్యం తీర్చడానికి ఈరోజు చలివేంద్ర కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా కావలిలో ఉన్నటువంటి దాతలందరూ కూడా, నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, రాబోయే ఎండాకాలం దృష్ట్యా ప్రజలందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అవకాశం ఉన్నటువంటి దాతృత్వం ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా చలివేంద్ర మన అందరం కూడా అంకిత భావంతో కావలి ప్రజలకు సేవ చేద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన నిండు నూరేళ్లు జీవిస్తూ ఈ ఆంధ్రప్రదేశ్కి ఈ మకుటం లేని మహారాజులాగా ప్రజలందరి మన్నలతో జీవితం అంతా కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడని ఈరోజు శివసన్నిధిలో కోరుకుంటూ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన మహోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం పురస్కరించుకొని గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమం, పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాము.
ఈ నెల 20వ తేదీన ఉదయం 7:15 వేదిక ఆత్మకూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా జరుగును. ఇట్లు తాళ్లూరు గిరినాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గం.